ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. వినాయక చవితి ఉత్సవాల్లో కర్నూలు పట్టణంలో 63 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కలకత్తా నుంచి కళాకారులను తీసుకొచ్చి ప్రత్యేకంగా భారీ మట్టి విగ్రహాన్ని రూపొందించారు నిర్వాహకులు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని మట్టితో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీరినే స్ఫూర్తిగా తీసుకుని కర్నూలు పట్టణమంతా మట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పండుగలను పర్యావరణ హితంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కలకత్తా నుంచి వర్కర్స్ని పిలిపించి 65 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం కూడా ఇక్కడే 11వ రోజు నిమజ్జనం ఉంటుంది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మట్టి విగ్రహం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళనే స్ఫూర్తిగా తీసుకొని కర్నూలు పట్టణంలో దాదాపు 3000 విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉంది. కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈ సంవత్సరం కాదు రాబోయే సంవత్సరంలో కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు పెట్టే కార్యక్రమంలో మీరందరూ కూడా ముందరికి రావాలని కూడా అందరికీ మనవి చేస్తున్నాను.